కోకో షీట్ 60 చూపిస్తుంది. విలేజ్ వైపు ఇది మన పిఎన్ కూడా చేయలేదు, బట్ ఐడెంటిఫై చేస్తుంది. ఆర్మీ వాళ్ళు ఇది చేశారు సార్, ఆర్మీ వాళ్ళు చేస్తున్నారు. ఏమి అతిగతి ఇది నోటిఫై చేయలేదు, నోటిఫై చేస్తారు. 55 ఎకరాలు తీసుకుంటారు అంతే. వచ్చి ప్రశాంత్ రా వచ్చారు. కుమార్ జరు చెప్పాలా? మాకు ప్రజావాణిలో ఫిర్యాదులు ఈ సూరం చెరువు తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దాని గురించి స్థానికంగా ఉన్నటువంటి వారు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కబ్జా అవుతుంది ఇక్కడ అని చెప్పేసి వారు కంప్లైంట్ ఇవ్వడంతో ఇక్కడికి ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఇక్కడ మనకి చాలామంది కాంపౌండ్ వాల్స్ అది కట్టుకొని దీన్ని కబ్జా చేసినట్టుగా కూడా మనకు కనబడుతున్నది. ఇరిగేషన్ ఇంజనీర్స్ తోటి అట్లానే స్థానిక రెవెన్యూ ఆఫీసర్స్ తోటి అండ్ మున్సిపాలిటీ వారితో అందరితో కూడా మేము సంప్రదించాము. సో డెఫినెట్గా ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా ఏదైతే వాటర్ బాడీలు ఉన్నాయో ఇన్నిటి కూడా ఇమీడియట్గా రిమూవ్ చేయడానికి కూడా హైడ్రా ఇమీడియట్గా చేస్తుంది. సార్ చెరువు ల్యాండ్ ఎంత ఉండే? చెరువు ఇప్పుడు దాదాపు మనకి 60 ఎకరాల చెరువు. ఇది నోటిఫై కాలేదు, నోటిఫై చేస్తున్నాం అది కూడా. సో ఇరిగేషన్ వాళ్ళు ప్రపోజల్ కూడా పంపిస్తే నోటిఫై చేస్తాము. చేసి పాత టోపో షీట్స్, సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, విలేజ్ మ్యాప్స్ అండ్ అట్లనే ఏదైతే కనుక గతంలో మన కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి వేర్ హైట్ అంటే అలుగు హైట్ బట్టి దాన్ని ఫిక్స్ చేసిన దాన్ని బట్టి కూడా ఇవన్నీ పద్ధతుల ద్వారా మేము ఏదైతే కనుక ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం చేసే పద్ధతులన్నింటి కూడా అవలంబించి దీని ఎఫ్టీఎల్ ఇంకా విస్తీర్ణం పెరిగి ఇప్పుడు బహుశా ఇది హార్డ్లీ అనుకోవడం ఇదంతా 30 acres కూడా లేదేమో, 30-40 acres ఉంటుందేమో. సో దీనికి ఇంకో 37 acres ఏదో ఉన్నది. సో ఇంకా దాదాపు 20-25 ఎకరాలు పెరుగుతుంది చెరువు. దీని విస్తీర్ణత అంతా పెరుగుతుంది. ఇది రోడ్డు దాకా కనబడుతుంది యాక్చువల్ మ్యాప్లో. సో దీన్ని డెఫినెట్గా దాని ఒరిజినల్ స్టేటస్కి పునరుద్ధరించడానికి మేమంతా కూడా దీనికి పనిచేస్తాం.